తేజమై నాదబీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ. పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా హరినామమును ఆలకించక అరముద్దలనే ముట్టడయా. తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయా. ఎదిగే అన్నమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ. లక్కమాంబ ఆ వేద పాఠశాలలో మన వాడి దాటి చూసి ఆ వేదాచార్యుల వారు ఏమన్నారో తెలుసా? మీ అన్నమయ్య ఏకసంతగ్రహండి, మీ అన్నమయ్య భవిష్యత్తులో గొప్ప వేద పండితుడవుతాడండి. అటువంటి కొడుకును కన్నందుకు తండ్రిగా మీ జన్మ ధన్యమైందని నన్ను ఎంతగానో పొగిడారనుకో. అదేమిటో ఆయన నన్ను పొగిడితే నీకెందుకంత ఉలుకు? మిమ్మల్ని పొగిడినందుకు నాకేమి ఇది కాదండి, కానీ అజ్ఞానంతో ఒక మాట అంటానండి. ఆ అబ్బాయిని కన్నతల్లి ఒకటి ఇంట్లో పడుందని కూడా గుర్తు చేయండి మీ ఆచార్యుల వారికి. చెల్లెమ్మ శుభవార్త, బావయ్య శుభవార్త. నేను మావిడ కలిసి కనేచాం కవల పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా చెల్లెమ్మ? సంగీత సాహిత్యాల్లో ఉన్నారు. అప్పుడే తన మరదళ్ళని పొగడ్తల ఉయ్యాల్లో ఊపేస్తున్నాడు వాళ్ళు. ఒరే పేర్నం భట్లు, సుబ్బం భట్లు, అన్నమయ్య ఒక్కడు అమ్మాయిలిద్దరూ తప్పు కాదా? ఒరే మూర్ఖ శిఖామణి, ఈశ్వరుడికి అందరు భార్యలు, గంగా పార్వతి ఇద్దరు, మరి విష్ణుమూర్తికి అందరు భార్యలు, భూదేవి శ్రీదేవి ఇద్దరు, మరి దశరథ మహారాజుకి అందరు భార్యలు, కౌసల్య సుమిత్ర కైకే ముగ్గురు, మరి పిల్లల గురువుకి ఎంతమంది భార్యలు? అంటే ఎవరు? నెమలి పిచ్చానికి ఎంతమంది భార్యలు? అదే ఎవరు? ఒరే నెమలి పిచ్చము పిల్లల గురువు అనగా శ్రీకృష్ణ భగవానుడు, మరి ఆయనకి ఎంతమంది భార్యలు? ఈయనమండగురు పేర్లడకు తెలియవు. మరి ఆయనకి ఎనమండుగురు ఉండగా మన అన్నమయ్య ఇద్దరు మరదలతో తిరిగితే తప్పేమిటి? తప్పే లేదు. మరైతే నవరంధ్రములు మూసుకుని తిలకించము. అటులనే. ఎలా ఉంది బావా మా జడల బంధం? ప్రేమామృతం కోసం నా హృదయమందర పర్వతానికి మీ జడల వాసుకిని చుట్టి అనురాగ సాగర మథనం చేస్తున్నట్టుంది. ధమాలో భిమేలు. ఏకో రసః కరుణయేవా అన్నాడు మహాకవి భవభూతి. కానీ మీ మధుర మనోహర సుందర శృంగార విరుల జరులను చూస్తుంటే శృంగారమే కో రసః అనిపిస్తుంది. అన్ని వేదాలు నేర్చుకున్న నీ గుండెలు ఈ చిన్ని మరదళ్ళకి ఇంత చోటుండడం నిజంగా మా అదృష్టమే. అదృష్టమే కాదు, పూర్వజన్మ సుకృతం. అన్నమయ్య, ఓహోహో అన్నమయ్య, నీ తోటి వేద విద్యార్థులం, నీ ప్రాణ స్నేహితులం. సరే, ఇంతకీ ఏమిటి మీ గొడవ? చింతలమ్మ గుడి దగ్గర కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ పోటీలను చూసి వద్దామా? వెళ్ళి చూసొద్దాం బావా. సరే, మీరు కో అంటే నేను అనకుండా ఉంటాను. పదండి. మీలో దమ్మున్న మగడెవడైనా ఉంటే లోపలికి రండి. ఎంత వీరంగం తొక్కుతున్నాడు బాబా. వీరంగవా? చుంచు మొహం వాడును. ఎర్రగతిస్తా రండి. వెళ్ళి తుంగల తొక్కు బావా. నేనా? నువ్వే వెళ్ళి బావా. సరే, మీరు కో అన్నాక నేను అనకుండా ఉంటాను. అన్నమయ్య,
వేదాలు చదువుకునే మనకు యుద్ధాలు ఎందుకయ్యా తప్పన్నా తప్పేమిట్రా? పరశురాముడు వేదాలు చదువుకుని యుద్ధాలు చేయలేదా? మనది అదే బాట. ధమాలో, నారాయణ సూరి గారి అబ్బాయి వచ్చాడేంటి? ఆయన తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏయ్ పంతులు, నాతో కత్తి యుద్ధమా? కింద తీసుకో, వెళ్ళి దర్భలు కోసుకో, లేదా గుమ్మడికాయలు కోసుకొని వడియాలు పెట్టుకో. హ. అదేమిటి స్వామి, తంబుర పట్టి కీర్తన రాయమని పంపిస్తే కత్తి పట్టాడేమిటి? ఆ కత్తి అంశతోనే జన్మించాడు కదా. పూర్వజన్మ వాసనలు అంత త్వరగా పోతాయా? ఒక్కొక్కటిగా మనమే పోగొట్టాలి. చూశారుగా, ఈ రుచి మరిగిన వాడికి వేద పాఠాలు రుచిస్తాయి. అన్నమయ్య, పితృవాక్య పరిపాలన. నన్ను ఒక మాట చెప్పనిస్తారా? లోకజ్ఞానం లేని దాన్ని చెప్పమంటేనే చెప్తాను సుమా. చెప్పాతయ్యా, చెప్పు. అక్షరాభ్యాసం చేసిన రోజున వాడిని మీరు ఏమని దీవించారు? చతుషష్ఠి కళాప్రపూర్ణుడవు కారా నాయనా అని దీవించారు. సరిగ్గా అలాగే దీవించారే. మరి ఆ 64 కళల్లోనూ ఆ కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు గట్రా ఉన్నాయి కదా. ఆ, లోకజ్ఞానం లేని దాన్ని ఇప్పుడు ఏ రాత్రికి రాత్రో ఓ 10 మంది దోపిడీదారులు ఇంటి మీద పడ్డారని అనుకో మావయ్య. ఏవం వేద యోపా మాయతనం వేద అని మీరు వేదాలు చదువుతూ కూర్చుంటే కొంప కొల్లేరు చేయకుండా ఉంటారా? ఇంతకీ ఏమిటి మీరు అనేది? కాలానికి తగ్గట్టు అన్నిట్లో ప్రావీణ్యం తెచ్చుకుంటే మంచిదేమోనని నాకు అనిపిస్తుంది. లోకజ్ఞానం లేని దాన్ని అమ్మంటే అమ్మే. మావయ్య, మీరు కూడా నాన్నంటే నాన్నే అనిపించుకోవాలి. అనిపించుకుంటాను. ఏదో తండ్రి తనయుని పొగడకుంటారు ఊరుకుంటున్నాను. నా బిడ్డ ఒక్క వేదంలోనే కాదు, ఏ విద్యలో అయినా రాణిస్తాడు. ఏ నాన్నంటే నాన్నే. మావయ్య,